ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా వచ్చిన 'చావా' సినిమా మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్‌గా మారిపోయిందనమాట. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన విక్కీ కౌశల్ అయితే మాత్రం నట్ట విశ్వరూపం చూపించారని చెప్పాలి. సో, ఆయన చాలా సినిమాలు తీశారు. ఇంతవరకు బయోపిక్ సినిమాలు చాలా తీశారు. బట్ ఈ సినిమా మాత్రం ఒక ఎత్తనే చెప్పాలి. సో, ఆయనైతే ప్రాణం పెట్టేశారు ఈ సినిమాకి. అయితే ఈ సినిమా గురించి ఓన్లీ హిందీలోనే కాకుండా మన తెలుగులో కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో, ఇంత మంచి సినిమాని తెలుగులో ఎందుకు రిలీజ్ చేయలేదని చెప్పి చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఈ సినిమాని తెలుగు రిలీజ్ చేయొచ్చు కదా, చాలా చెత్త సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ చేస్తారు, మరి ఇంత మంచి సినిమాని ఎందుకు తెలుగులో రిలీజ్ చేయలేదని చెప్పి చాలామంది అయితే సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా ఈ ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి వచ్చిన సినిమాలు అయితే చాలా బాగుంటాయి. బట్ వాళ్ళు ఎందుకో మరి పాండే మార్కెట్ని ఎక్కువ యూస్ చేసుకోరు. సో, ఇదివరకు వచ్చిన స్త్రీ కావచ్చు, చాలా సినిమాలు అయితే వాళ్ళు తెలుగులో డబ్ చేయలేదన్నమాట. చాలా రేర్గా ఓటీటీలో వచ్చిన తర్వాత డబ్ చేసి పెడుతూ ఉంటారు. బట్ వాళ్ళు కూడా పాండే మార్కెట్ని క్యాప్చర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. బట్ ఈ సినిమాని మాత్రం తెలుగు వర్షన్ కావాలని చెప్పి ఫ్యాన్స్ అయితే బాగా డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రొడ్యూసర్స్ దీని గురించి ఆలోచించి తెలుగులో డబ్ చేస్తారా లేదా అని చెప్పేది వెయిట్ చేసి చూడాలి. ఇదివరకు కూడా కొన్ని సినిమాలు బాగా హిట్ టాక్ వచ్చిన తర్వాత అటు తెలుగులో కానీ తమిళ్లో కానీ అట్లా రిలీజ్ చేస్తూ వచ్చారు. బట్ మరి వీళ్ళు రిలీజ్ చేస్తారా లేదంటే ఓటీటీలో రిలీజ్ చేస్తారని చెప్పి మనం వెయిట్ చేసి చూద్దాం. బట్ ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. ఏంటంటే ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ అయితే భారీ రేటుకి అయితే కొనుక్కున్నారంట. సో, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ సినిమాని అన్ని భాషల్లో, పాన్ ఇండియా భాషల్లో, అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళైతే ఆలోచనలో ఉన్నారు. బట్ ఈ సినిమా కానీ యావరేజ్ టాక్ వస్తే మాత్రం 1 మంత్లోనే రిలీజ్ చేస్తారు ఓటీటీలో. బట్ 'చావా' సినిమాకి మంచి టాక్ వచ్చింది కాబట్టి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 8 వీక్స్ నుంచి 9 వీక్స్ లేదంటే 10 వీక్స్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట ఓటీటీ రిలీజ్కి. సో, ఓటీటీ రిలీజ్కి చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా భాషలకి, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లోకి డబ్ చేయడానికి అయితే మంచి టైం దొరికింది నెట్ఫ్లిక్స్ వాళ్ళకి. సో, నెట్ఫ్లిక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అన్ని భాషలు అయితే ఈ సినిమాని రిలీజ్ చేస్తారన్నట్టుగా సో న్యూస్ అయితే తెలుస్తుందన్నమాట. చూద్దాం. ఒకవేళ నెట్ఫ్లిక్స్ కన్నా ముందే ఆడియన్స్ డిమాండ్ బట్టి ప్రొడ్యూసర్స్ కూడా ఆలోచించి ఈ సినిమాని తెలుగు లాంగ్వేజ్లో కానీ తమిళ్ లాంగ్వేజ్లో కానీ డబ్ చేస్తే మాత్రం సో చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమాని మళ్ళీ రిపీటెడ్గా చూడాలని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారనమాట. చూద్దాం మరి ప్రొడ్యూసర్స్ ఏం ఆలోచిస్తారనేది. సో, వెయిట్ చేసి చూద్దాం మరి. సో, దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఈ సినిమాని వెంటనే తెలుగు రిలీజ్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా లేదనేది సో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.